హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని సో, మనకొచ్చేసి మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్‌గా ఇదైంది. యాక్చువల్లీ మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ అయితే పాజిటివ్‌గా ఇదైందనమాట. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్‌గా చెప్తా చూడండి. ముందుగా మార్కెట్‌లో అప్డేట్ చూసుకుంటే 114 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 55,828 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, 1 వీక్ క్యాండిల్ గనక మనం గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అనేది స్లైట్‌గా ఫాలో అవుతుంది. లేదంటే మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ రికవర్ అవుతుందని చెప్పాను. సో, మార్కెట్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. సో, డౌన్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ గనక ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింటే మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకునేవాడిని. బట్ ఇక్కడ ఏమైంది 15 మినిట్స్ క్యాండిల్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందన్నమాట. బుల్లిష్ క్యాండిల్ కూడా కొంచెం మంచి ఒక సాలిడ్‌గా బయర్స్ నుంచి అయితే ఒక ప్రెషర్ అయితే కనిపించింది. ఒక బిగ్ మూవ్ అయితే జరిగింది. వాల్యూమ్ అనేది చూస్తే మీరు వాల్యూమ్ చూసారా? బయర్స్ అనేవాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారని వాల్యూమ్ చెప్తది. సో, దీని బేసిస్‌గా మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ అనేది ఏంటి? గ్యాప్ డౌన్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. అది కూడా బేరిష్ క్యాండిల్ వస్తేనే. కానీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేశా. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మార్కెట్‌లో ఏదైతే ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఉందో ఇక్కడ బయర్స్ యొక్క వాల్యూమ్ అంటే దీన్ని కొంచెం డ్రాప్ అయిందన్నమాట. డ్రాప్ అయిన తర్వాత కొంచెం నాకేంటంటే కొంచెం ఏమన్నా ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం రిస్క్ ఏమో ఎందుకు అని ఇక్కడ నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. సో, తీసుకోలేదు. ఇంకా మార్కెట్‌లో వెయిట్ చేశాను. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకునేవాడిని. బట్ ఒక బుల్లిష్ క్యాండిల్ రాలేదు. మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో, బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్ చూస్తే ఈరోజు ఒక బిగ్ ఫాల్ మళ్ళీ ఒక మార్కెట్ అయితే ఒక వోలటైలిటీ అయితే కనిపించింది. ప్రీమియమ్స్ అయితే ఒక ఫ్లక్చుయేషన్ అయితే కనిపించింది ఈరోజు బాగా. సో, బట్ నేనైతే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ నాకు అంటే ఒక తీసుకునే మొమెంటం ఎక్కడ అనిపించలేదు. అంటే యాక్చువల్లీ నేను పుట్ సైడ్ ఉందాం అనుకున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా ఈ లెవెల్ నుంచి ఏమైనా ఇది బ్రేక్‌ఔట్ అయితే కొంచెం ఎంట్రీ ఏమైనా ఇచ్చేవాడినేమో. బట్ ఇక్కడ నుంచి బ్రేక్‌ఔట్ కూడా అవ్వలేదు. మార్కెట్ అనేది ఇదే రేంజ్‌లో ఒక బిగ్ ఇదయిందనమాట. వోలటైల్‌గా బిహేవ్ చేసింది మార్కెట్ ఈరోజు. సో, ఇంకా రేపెలా ఉండబోతుంది మార్కెట్? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే సో, ఈరోజు ఒక స్ట్రాంగ్‌నెస్ బట్టి చూస్తే మార్కెట్ అనేది కొంచెం అంటే బయర్స్ దగ్గర నుంచి సెల్లర్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది బయర్స్ దగ్గరికెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే మార్కెట్‌లో చూస్తే ఏదైతే ఒక బిగ్ ఫాల్ అది చూసామో నిన్న, సో ఈరోజైతే మార్కెట్ గ్యాప్ డౌన్ తర్వాత ఒక రికవరీ చూసాం. సో గ్యాప్ డౌన్ తర్వాత రికవరీ ఏంటంటే మనకు క్లియర్ ఇండికేషన్ ఓకే. ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మార్కెట్ అనేది కొంచెం అదే ఇదైందంటే ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం పైకి వెళ్ళడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రైస్ అనేది ఈ లెవెల్‌లో కొంచెం ఆహ్ ఫాలో అవ్వడం కొంచెం కష్టం అనమాట. ఓకేనా? సో, మాక్సిమం మనం చూద్దాము. మాక్సిమం మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయితే మాత్రం ఈ లెవెల్ అయితే బ్రేక్‌ఔట్ అయిపోద్ది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ జోను. ఇది బ్రేక్‌ఔట్ అయిపోద్ది. మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. కొంచెం మొమెంటమ్ అయితే రేపైతే చూస్తామని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఈ వీక్ కొంచెం మొమెంటమ్ అయితే కనిపిస్తుంది. సో, ఆల్‌మోస్ట్ ఆల్ మనకు అప్రాక్సిమేట్‌లీ ఒక 56,429 ఈ రేంజ్ వరకైతే మార్కెట్ ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా రీడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మన వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.